పుష్ప 1 ఆల్రెడీ చూసే మీరు పుష్ప 2లో ఎంటర్ అయ్యారు కదా. అవును. సో వాట్స్ అ యూనిక్ థింగ్ అని కానీ మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి ఈ పుష్ప మొత్తం సిరీస్లో? నాకు సుకుమార్ సార్ చిన్న చిన్న ట్విస్ట్లు ఇస్తారు. ప్రతి ఒక్క సీన్లో అది చేసే విధానం అయినా ఒక చిన్న ట్విస్ట్ ఇస్తారు. అది నాకు చాలా నచ్చింది. నాకు పుష్ప నుంచి కూడా అది ఒకటి నచ్చిన ఒక విషయం. ఇప్పుడు బన్వర్ సింగ్ షెకావత్ ఎంట్రీ టైంలో ఒకటి తక్కింది. ఏంటి అనేది దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇదవుతుంది, అంటే ఆడియన్స్ లో కూడా అది ఉండిపోతుంది. అండ్ మేనరిజమ్స్ అల్లు అర్జున్ సార్ది తగ్గేదేలే అనేది. సో ఆల్ దాట్ వాజ్ వెరీ యూనిక్ అండ్ డిఫరెంట్ విచ్ కాట్ పీపుల్స్ అటెన్షన్. ఇన్ఫాక్ట్ నార్త్ ఇండియన్ ఆడియన్స్ కూడా దాన్ని అంత యాక్సెప్ట్ చేశారంటే ఇట్ ఈస్ సంథింగ్ వెరీ న్యూ అనేది. సో మేబీ దట్ వాజ్ సంథింగ్ ఐ రియలీ లైక్డ్ అబౌట్ పుష్ప. కమింగ్ టు ద పుష్ప 2 ఒక మూవీ ఫస్ట్ సెలబ్రేషన్ అనేది పాట్నాలో జరిగింది. సో ఆ క్రౌడ్ కానీ అదంతా చూసిన తర్వాత సో వాట్ యూ ఫెల్ట్? మేమైతే అసలు ఒక మన సౌత్ ఇండియన్ మూవీ అంటే నార్త్ ఇండియన్ పీపుల్ అంతా గ్రేట్ రిసీవింగ్ ఇచ్చేటప్పటికి మైండ్ బ్లాక్ అయిపోయింది. అవును. సో అందులో మీరు ఇన్వాల్వ్ అయ్యారు. సో యు ఆర్ ద వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ దట్ మూవీ. సో మీరు మీ ఓన్ ఎక్స్పీరియన్స్ కానీ ఎలా అనిపించింది? నాకు ఫస్ట్ పాట్నాలో జరుగుతుంది అన్నప్పుడు నేను నా బిహారీ ఫ్రెండ్ కాల్ చేసి ఎలా అంటే సినిమాస్ ఎక్కువ చూస్తారా, ఆ యాక్సెప్టెన్స్ ఉందా అంటే భోజ్పురి సినిమాస్ ఉన్నాయి, బట్ అదర్ సినిమాస్ కొంచెం తక్కువనే, నాకు తెలీదు అన్నాడు. నేను యాక్చువల్లీ షాక్ అయినా, ఏంటి పాట్నా ఇస్ వెరీ సంథింగ్ న్యూ. ఇప్పటి వరకు పాట్నా అనేది ఎవరు ఆలోచించలేదు. మెట్రో సిటీస్ అనుకుంటారు, లేదంటే ఆంధ్రాలో తెలంగాణలో ఏదైనా సిటీస్ అనుకుంటారు. ఇది పాట్నా అన్నప్పుడు షాక్ అయింది. బట్ దెన్ జరిగిన టైంలో ఆ క్రౌడ్ చూసి, ఆ రిసీవింగ్ చూసి నాకైతే అప్పుడు అనిపించింది పుష్ప ఇస్ నాట్ జస్ట్ తెలుగు రాష్ట్రంలో ఉండాలని చేసిన సినిమా కాదు, ఇది మొత్తం ఇండియాలో వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అయిపోయింది. సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ సంథింగ్ గ్రేట్ అని అప్పుడు నాకు ఒక క్లారిటీ దొరికింది. అంటే ట్రైలర్లో మీ యొక్క లుక్ అనేది రివీల్ చేసిన తర్వాత సో యూజువల్గా మనం యూట్యూబ్లో చూస్తుంటాం కదా, ఎవరది అని సెర్చింగ్, గూగుల్ సెర్చ్లో మీది ఎక్కువ వచ్చేసింది తెలుసా? వచ్చిందా? నాకైతే చాలా మంది వేరే వాళ్ళని చూపిస్తున్నారు. కొంతమంది ఫహద్ ఫాజిల్ గారిని అనుకున్నారన్నారు, కొంతమంది హీరోనే అన్నారు. నేను ఎలా అట్లీస్ట్ చూస్తే కొంచెమైనా ఐడియా దొరుకుతుంది, హీరో ఎలా అనిపిస్తుంది. అట్లీస్ట్ ఫహద్ ఫాజిల్ గారు అంటే ఆ లుక్లో ఉన్నారు, ఏదో ఇది ఉంటుంది. తర్వాత జాలిరెడ్డి అన్నారు, ధనంజయ్ గారిని అన్నారు. ఏదో ఒక వీడియోలో, ఇన్ఫాక్ట్ హిందీ వీడియోలో కేశవ అన్నారు. ఏంటిది, ఎక్కడెక్కడ వెళ్తుంది, ఎంత వైల్డ్ గా థాట్స్ వెళ్తుంది అని అనుకున్నా. బట్ దెన్ లాట్ ఆఫ్ పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ మీ యాజ్ వెల్. మన కర్ణాటక ఆడియన్స్ కొంతమంది యాక్చువల్లీ కమెంట్స్ పెట్టారు, ఇది తారక్ పొన్నప్ప అని. అండ్ దెన్ ఇక్కడ తెలుగు ఆడియన్స్ కూడా గుర్తుపట్టారు, ఇది పసురా బైరా కొడుకు దేవరాలో చేసినోడు అని. సో దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్ గెటింగ్ రికగ్నైజ్డ్. అండ్ సినిమా చూసిన తర్వాత అయితే ఇట్ హస్ బీన్ ట్రెమెండస్. పుష్ప 2లో మెయిన్గా చెప్పుకోవాల్సిన పాయింట్ ఏదైనా ఉంది అంటే అది జాతర ఎపిసోడ్. ఇట్స్ కంటిన్యూస్గా నాన్ స్టాప్ 20 minutes ఉంది. ఆ 20 minutesలో మీరు వచ్చి ఆ ఫైట్ కానీ ఎవ్రీథింగ్ సంథింగ్ డిఫరెంట్ అనిపించింది. మరి ఆ షూటింగ్ ఎన్ని రోజులు జరిగింది ఏంటి? టోటలీ ఐ థింక్ మోర్ దెన్ 50 days జరుగుంటాయి, కానీ నా పోర్షన్స్ వచ్చి మేబీ అరౌండ్ 15 to 20 days జరిగిందండి. బట్ అదర్వైజ్ 2 dances ఉన్నాయి. అండ్ ఆ మొత్తం అంత పెద్ద సెట్లో ఆ జూనియర్ ఆర్టిస్ట్ని కంట్రోల్ చేయడం, ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయడం అంటే ఇట్ ఈస్ అ టాస్క్. సో అదన్నీ చేసుకొని, కంట్రోల్ చేసుకొని, అన్నీ సెటప్ చేసుకొని చేశారంటే దట్ ఈస్ సంథింగ్ రియలీ గ్రేట్. ఐ థింక్ అరౌండ్ 50-55 days అయితే ఓవరాల్గా జరిగింది అని అనుకుంటాను నేను. కెన్ ఐ ఆస్క్ యూ వన్ థింగ్? ఏంటంటే అక్కడ జాతర ఎపిసోడ్కి సంబంధించిన ఒక్క ఫోటోగ్రాఫ్ కానీ ఒక్కటి చిన్న లీక్ అనేది కూడా బయటికి రాలేదు. సో ఆ సెట్స్ లో ఏం చేశారు అసలు? సుకుమార్ గారు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి అసలు? చాలా చాలా కేర్ తీసుకున్నారు. యాక్చువల్లీ ఎవరైనా లోపలికి రావాలంటే, ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్, ఆర్టిస్ట్ తప్ప, లైక్ ఆర్టిస్ట్స్ హ్యాడ్ దట్ వన్ లిబర్టీ అంతే. అందరు ఫోన్స్ వాళ్ళు అక్కడే బయట పెట్టి రావాల్సి వస్తుంది. వాళ్ళకు ఒక టోకెన్ ఇస్తారు, ఆ టోకెన్ తీసుకుని వాళ్ళ ఫోన్ అక్కడే పెట్టి
లోపలికి రావాలి. సో చాలా కేర్ తీసుకున్నారు. నో బడీ వేర్ అలౌడ్ టు టేక్ ఫోన్స్ ఇన్ సైడ్ అండ్ చుట్టూ బౌన్సర్స్ అండ్ గార్డ్స్ ఉండేవారు. వాళ్ళే కెమెరా లాగా చూసుకునేవారు ఎవరైనా ఫోన్ యూస్ చేస్తున్నారా అది ఇది అని. అండ్ కొంతమంది అలా దొరికేశారు ఫోన్ యూస్ చేయడం. సో దే హ్యాడ్ టు టేక్ యాక్షన్స్ ఫర్ ఇట్. డిలీట్ చేయించి దెన్ రాకూడదు, బ్యాన్ ఫ్రమ్ ద సెట్ అన్నట్టు. సో ఇలాన్నీ జరిగినాయి. దే టుక్ వెరీ మచ్ కేర్. ఇది నేను యాక్చువల్లీ రాజమౌళి సార్ తర్వాత ఇప్పుడు సుకుమార్ సార్ కూడా చేస్తున్నారు. ఇలా ఒక కొత్త ఇది స్టార్ట్ అవుతుంది అని నేను విన్నా, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. బయటికి లీక్ అవ్వకూడదు, ఎందుకంటే అది లీక్ అయిందంటే ద ఎసెన్స్ ఆఫ్ దట్ సీన్ వెళ్ళిపోతుంది. ఈ రోజు మేము థియేటర్స్ లో చూస్తున్న ఎగ్జైట్మెంట్ అనేది ఉండేది కాదు. అవును అవును, తెలిసిపోతుంది. ఓకే ఇలాగే ఉంటది, ఇలానే జరుగుతుంది అనేది తెలిసిపోయిందంటే, ఆ స్పాయిలర్ అంటారు కదా, స్పాయిలర్ వచ్చిందంటే ఆ ఫన్ ఉండదు. సర్ప్రైజ్ ప్యాకేజ్ అంటే అది మీరే తెలుసా, అస్సలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అవునా? సో తారక్ పొన్నారంటే ఎవరు అనుకోలేదు అంత పెద్ద క్యారెక్టర్ కానీ. సో విల్ బి ద అంటే ఎండింగ్ కి మీ వల్లే కంప్లీట్ చేంజ్ అయిపోతుందని అస్సలు అనుకోలేదు. ఇనిషియల్లీ నేను చెప్పిన ఇది సినిమా మాత్రం కాదు, పుష్ప లైఫ్ కూడా మారిపోతుంది, పాజిటివ్ అండ్ ద నెగటివ్ వే అన్నట్టు. సో ఎస్, అలాగే మీరు సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. పాజిటివ్ యాజ్ ఇన్ ద ఫ్యామిలీ, నెగటివ్ యాజ్ ఇన్ ప్రతాప్ రెడ్డి, అంటే మన జగపతి బాబు సార్ ప్లే చేసిన క్యారెక్టర్ తో గొడవ అన్నట్టు ఇది స్టార్ట్ అవుతుంది. జాతర ఎపిసోడ్ లో సో శారీస్, మగవాళ్ళు శారీస్ కట్టుకొని అలా ఉండడము, ఆ కైండ్ ఆఫ్ ట్రెడిషన్ అనేది ప్రీవియస్ గా చూసారా? మా ఊర్లో అంటే కర్ణాటకలో కొడవు మా ఊరు. సో ఆ ఊర్లో యూజువలీ ఒక ఇది జరుగుతుంది, ఒక పండగ జరుగుతుంది. పండగలో ఏమంటే అందరూ అమ్మాయిలు డ్రెస్ వేసుకొని కొంచెం డిఫరెంట్ గా రెడీ అవుతారు. ఇక్కడ అంటే అందరూ చీర వేసుకొని చాలా లక్షణంగా రెడీ అవుతారు, కానీ అక్కడ ఒక రకంగా ఫన్ అన్నట్టు రెడీ అవుతారు. బట్ ఇక్కడ నేను చూసినప్పుడు, నేను విన్నప్పుడు ఏం తెలిసిందంటే, ఇది ఏదైనా ఒక కోరిక ఉంటే అది తీరిందంటే అప్పుడు చీరలు వేసుకుంటారు ఇక్కడ, లేదంటే పండగ ఆ ఎంజాయ్మెంట్ కోసం వేసుకుంటారు అన్నట్టు ఒక 2 రీజన్స్ జరుగుతుంది అని నేను విన్నా. సినిమాలో చూసినప్పుడు పుష్ప అందుకే వేసుకుంటాడు, ఒక కోరిక ఇదైంది అని. సో మనది ఎంజాయ్ చేద్దాము, అక్కడ వెళ్ళి రచ్చరంబోలా చేద్దాము అన్నట్టు ఒక థాట్లో వేసుకుంటాం అన్నట్టు ఉంటుంది. కానీ మీరు అలా వేసుకున్నారు అమ్మవారి ముందు, అందుకేనేమో మీ లైఫ్లో మీరు కోరుకునేవి కూడా గట్టిగా జరగబోతున్నాయి. ఎస్ ఎస్ ఎస్. నైస్. ప్రభాస్ గారు అండ్ హను రాఘుపూడి గారి మూవీ ఫౌజీ వస్తుంది కదా, సో అందులో కూడా మీరు చేయబోతున్నారని కూడా వింటూ ఉన్నాము. ఇప్పుడు లుక్ టెస్ట్ జరిగింది రీసెంట్ గా, అండ్ దే ఆర్ లుకింగ్ ఇంటూ ద లుక్ టెస్ట్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు అన్ని కుదిరిందంటే మేబీ ఇన్ ఫ్యూ డేస్ షూట్ స్టార్ట్ అవుతుందండి. ఓ సూపర్ బ్రో, అన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ అన్ని మీ చేతిలోనే ఉన్నాయి. ఆల్ బై గాడ్స్ గ్రేస్. ఒక పాజిటివ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్న దాంట్లో, సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. ఇంకొక థింగ్ ఉంది తెలుసా, ఒక యూనిక్ థింగ్, తారక్ పొన్నప్ప ఉన్న ఏ పాన్ ఇండియన్ మూవీ అయినా కానీ దట్ వాస్ సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, ఆ లిస్ట్ లో చేరిపోతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. మేబీ మీరు లక్కీ చామ్ గా మారిపోతున్నారు. హోప్ఫుల్లీ అలా అయిందంటే ప్రతి ఒక్క సినిమాలో ఉంటా, అండ్ వన్ ఫైన్ డే నాదే ఒక సినిమా వచ్చిందంటే ఈవెన్ దట్ టర్న్స్ ఇంటూ అ పాన్ ఇండియన్ ఫిల్మ్ అండ్ ఇట్ బికమ్స్ అ బ్లాక్ బస్టర్, ఐల్ బి వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సూపర్ హిట్. సో సూన్ వీఆర్ గోయింగ్ టు బి సీ యు ఇన్ హీరో. ఆల్రెడీ చేశారు, ఇప్పుడైతే గ్రేట్ స్కేల్లో మేము చూడాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ కన్నడ మూవీస్ అనేది కూడా, సో ఎవ్రీబడి యాక్సెప్టెన్స్ అనేది కూడా పెరుగుతూ ఉంది. బిఫోర్ కేజీఎఫ్ అండ్ ఆఫ్టర్ కేజీఎఫ్ ఏంటి ఇండస్ట్రీలో జరిగిన చేంజెస్ ఏంటి అనుకోవచ్చు? చాలా మారినాయి. అంటే యాజ్ ఐ టోల్డ్ యూ, ద బడ్జెట్ పరంగా కొంచెం పెద్దగా ఆలోచించడానికి స్టార్ట్ చేశారు పోస్ట్ కేజీఎఫ్. ఇప్పుడు మనం బడ్జెట్ పెడితే ఆన్ ద రైట్ కంటెంట్, ఆన్ ద రైట్ డైరెక్టర్ వస్తుంది, అది వీ కెన్ టేక్ దట్ రిటర్న్స్ బ్యాక్ అనేది ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో దట్ ఈస్ ఆల్ థ్యాంక్స్ టు కేజీఎఫ్. అండ్ కాంతారా కూడా అలాంటి ఒక పెద్ద సినిమా. ఇప్పుడు కాంతారా 1 వస్తుంది, కాంతారా 2 ఇస్ ఇట్స్ అ ప్రీక్వెల్. సో కాంతారా 1 అని దీన్ని పిలుస్తుంది. అలా ఇట్స్ అ డిఫరెంట్ అప్రోచ్. సో బాగుంటుంది. సో దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్, బికాస్ ఎక్కడో ఒక డబ్బులు రిటర్న్స్ వస్తాయి అన్నప్పుడే యూ కెన్ పుట్ దట్ మనీ. ఇప్పుడు 100 crores పెట్టాలంటే మినిమం ఒక 150 వస్తుందంటే 100 పెట్టవచ్చు, లేదంటే ఆ ధైర్యం చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఫ్యూ డైరెక్టర్స్ అండ్ ఫ్యూ యాక్టర్స్
అండ్ ఫ్యూ ప్రొడక్షన్ హౌసెస్ ఆ ధైర్యం తీసుకుని ముందుకు వెళ్తున్నారు అండ్ దే ఆర్ డూయింగ్ రియలీ గ్రేట్. వెరీ హ్యాపీ ఫర్ ఇట్. అండ్ కొంచెం నెగటివ్ సైడ్గా కూడా వెళ్ళింది అనుకుంటా. అంటే చాలా సినిమాస్ పాన్ ఇండియా అని వెళ్ళిపోయింది. మేబీ దట్ షుడ్ నాట్ బి డన్. కొన్ని సినిమా